జాగ్రత్తగా పనిచేసుకోండి అని చెప్పారు. తొందరగా కమిటీలు పూర్తి చేయమని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఎవరైతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీకు బాధ్యతలు అప్పచెప్పి మీకు హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేయమంటే మీరు హుషారుగా ఎలా అయితే పనిచేస్తున్నారు, అలా కాకుండా మీకు ఏ హోదా ఇవ్వకుండా మీరు పనిచేయండి తర్వాత చూద్దామంటే మీ మనసు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, అలాగే గ్రామ స్థాయిలో కార్యకర్తలకు కూడా మీరు ఏ హోదా ఇవ్వకపోతే కనుక రోజు పార్టీ కార్యక్రమాలకి వాడుకుని హోదాలు ఇవ్వకపోతే బాగోదు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. తొందరగా మనకి నవంబర్ మాసాంతంలోపు ఎట్టి పరిస్థితుల్లో మనకి గ్రామ స్థాయిలో స్ట్రక్చర్ బిల్డప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వండి. తద్వారా ఆటోమేటిక్గా మీకు గొప్ప సైన్యం తయారవుతుంది. వేల మంది సైన్యం అవుతారు మీకు. కాబట్టి తొందరగా పార్టీ స్ట్రక్చర్ పూర్తి చేయండి అని చెప్పారు. దాని గురించి కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అనేది, అది కార్యకర్తలకు ఒక శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అనేది. అంటే శ్రీరామ రక్ష అని పెడితే మళ్ళీ బీజేపీ పోవడం ఇంకోడో మతం గీతం అంటారు. కాబట్టి చెప్తాం మనందరం సాంప్రదాయబద్ధంగా మనం నమ్మేది శ్రీరామ రక్ష అంటే ఏంటి, ఎళ్ళవేళ మనం నిశ్చింతగా ఉండటానికి ఆ నామాన్ని చెప్పిస్తాం శ్రీరామ రక్ష అని. ఆ డిజిటల్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా శ్రీరామ రక్ష లాంటిది. అంటే ఎవరైతే ఇవాళ గడిచిన సంవత్సరంన్నర కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారో, హింసిస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడా ఫోటోలతో సహా అప్లోడ్ చేయటం. అలాగే ఏ అధికారులు అయితే తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ అధికారులు అయితే తమకు అన్యాయం చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా అప్లోడ్లో సర్వర్లో అవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి, రికార్డ్ అయ్యి ఉంటాయి. ఖచ్చితంగా చట్టపరంగా ఎక్కడున్నా వారు రిటైర్ అయినా లేదా వారు రిటైర్ అయ్యి వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేదా వేరే దేశాల్లో ఉన్నా కూడా చట్టం మేరకు చట్టానికి లోబడి చట్టం చేత వారందరినీ కూడా శిక్షించేలాగా ఏర్పాటు చేసి తద్వారా కార్యకర్తల్లో ఒక సంతోషాన్ని, ఎస్ నాకు న్యాయం జరిగింది, నాకు అన్యాయం చేసిన వాడికి శిక్షించడం ద్వారా నాకు న్యాయం జరిగింది అనేటువంటి సంతోషం లభించేదానికి, న్యాయాన్ని అందజేసేదానికి వారికి తగిన ఏర్పాటు చేయటం అనేది ఈ డిజిటల్ బుక్ అనేటువంటి కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రీరామ రక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందాలో ఒకరిని కాపీ కొట్టడం అనేది మా చరిత్రలో లేదు. ఎవరిని కాపీ కొట్టే పరిస్థితి లేదు. భౌతిక దాడులు చేయటం, మర్డర్లు చేయటం, హింసించడం ఇట్లాంటివి ఉండవు. మాదంతా కూడా న్యాయం మేరకు చట్టం మేరకు ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేట్టుగా, శిక్ష పొందేట్టుగా, శిక్షార్హుడిని చేసేట్టుగా ఖచ్చితంగా ఆ చట్టం మేరకు ఏదైతే సాక్ష్యాలు మా దగ్గర కార్యకర్తలు ఇస్తున్నారో వారి మేరకు న్యాయస్థానాల్లో నిలబెట్టడం ఖాయం. డిస్క్వాలిఫై చేస్తామంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ అంటే రామారావు బొమ్మ పెట్టి గెలిచినటువంటి ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా. 89 నుంచి 94 దాకా నందమూరి తారక రామారావు గారు 4 సంవత్సరాల 9 మాసాలు అసెంబ్లీ మొహం చూడలా, అసెంబ్లీ మెట్లెక్కల. కానీ ఆయన ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకున్నాడు. మరి అటువంటి రామారావు గారి కింద ఆయన బొమ్మ పెట్టుకు మీరు బతుకుతున్నారు కదా, ఆయన బొమ్మ పెట్టుకు మీరు ఓట్లు అడుక్కుంటున్నారు కదా. ఇప్పటికి చంపిన వాళ్ళు కూడా, అంటే ఆయన చావుకు కారణమైన వాళ్ళు కూడా దండలేసి దండాలు ఎడుతున్నారు కదా. 2 సంవత్సరాల పాటు జీతాలు తీసుకుని, ప్రతిపక్ష హోదా తీసుకుని, పిఎల్ని తీసుకుని, అన్నీ తీసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పాటు మానేశాడు కదా. మరి మీకు లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది తప్పు? అంటే మీరు చేయొచ్చు, జగన్ గారు చేయకూడదా? మీరు చేస్తేనేమో అది పెద్ద గొప్ప కార్యక్రమం, ఘన కార్యక్రమం, దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం. జగన్ గారు చేస్తే అదేదో తలకాయ ఉంచుకునే కార్యక్రమం. సిగ్గుండాలి కదా. సార్ అంటే సార్ మీరు అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అంటున్నారు, కానీ డిజిటల్ బుక్ అంటున్నారు, కానీ అధికారంలోకి ఎలా వస్తారని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. మళ్ళీ రానివ్వనంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాడే అధికారంలోకి రాగాలేంది. జగన్మోహన్ రెడ్డి 2 సార్లు అధికారం రావడం గొప్ప విషయం ఏంటి?